ఇద్దరూ లంచ్ పూర్తి చేశాక నరేంద్ర సూటుకి వెళ్లారు. హోటల్ 6వ అంతస్తులో సముద్రం వైపుకున్న సూటు నరేంద్రది. బాల్కనీలో నిలబడితే దూరంగా ఉన్న హార్బరు, సముద్రం చక్కగా కనిపిస్తున్నాయి. బాల్కనీలోని ఈజీ చైర్లో కూర్చుని ఇద్దరూ సిగరెట్లు ముట్టించారు. ప్రొఫెసర్ నరేంద్ర బ్రీఫ్ కేసులోంచి చిన్న ఫైల్ ఒకటి తీసి బల్ల మీద పెట్టి షాకు చెప్పవలసిన విషయాల గురించి 2 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి గొంతు సవరించుకుని షా వైపు చూశాడు. జియాలజీ అంటే భూగర్భ పరిశోధనకు సంబంధించిన శాస్త్రమని నీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. అందులో ప్రత్యేకంగా విలువైన రాళ్ల గురించి, ప్రేషియస్ స్టోన్స్ లైక్ డైమండ్స్, రూబీస్ మొదలైన వాటి గురించి నేను ప్రత్యేక అధ్యయనం చేశాను. బొగ్గు, వజ్రాలు ఈ రెండింటికి సంబంధించిన భూభాగాన్ని కనుగొనడానికి సంబంధించిన విషయంపై నేను రాసిన పరిశోధనా వ్యాసానికే నాకు డాక్టరేట్ వచ్చింది. నిజానికి నా సూచనల మేరకు పనిచేసిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీంలు రాజస్థాన్లోనూ, అస్సాం ప్రాంతంలోనూ అంతులేని బొగ్గు నిక్షేపాలు కనుగొన్నాయి. హిమాలయాల్లోని ఓ నిర్ణీత ప్రదేశంలో వజ్రాల గనులు కూడా కనుగొన్నారు. ఇవన్నీ నా గొప్పతనం తెలియడం కోసం నీకు చెప్పడం లేదు. నేను ప్రస్తుతం వచ్చిన పనికి సంబంధించిన ఆలోచనలకు పునాది పైన చెప్పిన పరిశోధనలు చేస్తున్న కాలంలో ఏర్పడింది. ప్రకృతి సిద్ధంగా ఏర్పడే అపురూప శిలలు నాకు మొదట్నుంచి అద్భుతంగా తోచేవి. భూగర్భంలో లక్షల కొద్దీ సంవత్సరాల్లో జరిగిన రసాయనిక మార్పుల వల్ల కొన్ని ఖనిజాలు విలువైన రాళ్లుగా మారడం నిజంగా అద్భుతం కాదు, కేవలం ప్రకృతి సహజమైన చర్య. బొగ్గు, వజ్రాలతో పాటు మొదట్నుండి రూబీలు అంటే గోమేధకాలు కూడా నన్ను ఎంతో ఆకర్షించాయి. అయితే వాటికి సంబంధించి కూలంకుషమైన పరిశోధన చేసే అవకాశం కొద్ది కాలం క్రితం వరకు నాకు కలగలేదు. చెప్పడం ఆపి షా ముఖంలోకి చూశాడు నరేంద్ర. నవ్వుతూ తల ఊపాడు షా. గోహెడ్ నరేంద్ర, మీరు చెప్పేది క్లుప్తంగానూ స్పష్టంగానూ ఉంది. నో ప్రాబ్లం. ఏదైనా అనుమానం ఉంటే బుద్ధిమంతుడైన విద్యార్థిలా చివర్లు అడుగుతాను. వెల్, దట్స్ గుడ్. నవరత్నాల్లో ఒకటైన రూబీ చాలా అరుదైన ఖనిజమని చెప్పాల్సిందే. ఎర్రని రంగులో ఎంతో అందంగా ఉండే రాళ్ళు చాలా విలువైనవే కాకుండా అరుదైనవి కూడా. ఇంకా ఆసక్తికరమైన సమాచారం ఏంటంటే ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రూబీ ఇండియాలోనే ఉంది. వైద్యరాజ్ అనే బెంగళూరు లాయర్కు చెందిన ఈ రూబీని వైద్యరాజ్ రూబీ అని పిలుస్తున్నారు. ఈ వైద్యరాజ్ రూబీ బరువు 618 క్యారెట్లు. ఈ విషయం గత సంవత్సరమే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా నమోదైంది. వైద్యరాజ్ రూబీ వెలుగులోకి రాకపూర్వం ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రూబీ 112 క్యారెట్లు బరువు గల స్టీవెన్స్ రూబీ. ఇది స్మిత్ సోనియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, న్యూయార్క్లో ఇప్పటికే వాళ్ల మ్యూజియంలో ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం స్టీవెన్స్ రూబీకి 2వ స్థానం కూడా దక్కడం లేదు. వైద్యరాజ్ దగ్గరున్న మరో రూబీ 238 క్యారెట్లు బరువు గలది ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రూబీల్లో 2వ స్థానం పొందుతోంది. ఈ రూబీని ఆయన భార్య పేరున ఇందుమతి రూబీ అని పిలుస్తున్నారు. ఇంతకీ గమనించవలసింది ఏంటంటే 1985లో వైద్యరాజ్ రూబీలు వెలుగులోకి రాకపూర్వం నాగరిక మానవులకు తెలిసిన అతిపెద్ద రూబీ బరువు 112 క్యారెట్లు మాత్రమేనని గ్రహించాలి. అయినా ఆ రూబీల విలువ అపారమైంది. గత సంవత్సరం 34 క్యారెట్ల బరువున్న ఓ స్టార్ రూబీ అమెరికాలో $1.85 బిలియన్ అమ్ముడైపోయింది. ఇండియన్ కరెన్సీలో అయితే ఆ రూబీ విలువ దాదాపు 2 కోట్ల రూపాయల పైబడి ఉంటుంది. ఆ లెక్కన వైద్యరాజు రూబీలు విలువ అసలు అంచనా వేయడమే అసాధ్యం. ఎందుకంటే రూబీ బరువు పెరిగిన కొలది చిన్న రూబీలతో పోలిస్తే దాని ధర మరింత పెరుగుతూ వస్తుంది. వెరీ ఇంట్రెస్టింగ్ అన్నాడు షా మరో సిగరెట్ వెలిగించుకుంటూ. ఎస్, రియల్లీ. కానీ వైద్యరాజు రూబీ కన్నా పెద్ద రూబీ ఉందని, ఇది మౌలి ఐలాండ్స్లో ఉందని చెబితే నువ్వేమంటావు? నా ముఖంలోకే సూటిగా చూస్తూ చెప్పాడు నరేంద్ర. వాట్? లోపలికి పీల్చిన పొగస్సుళ్ళు తిరుగుతూ ఊపిరితిత్తుల్లోకి పోయి ఊపిరాడక ఉక్కిరిబిక్కిరై దగ్గాడు షా. కళ్ళమట నీళ్లు కూడా తిరిగాయి. బల్లమీద జగ్గులో నీళ్లు గ్లాసులోకి పంపి అందించాడు నరేంద్ర. 2 నిమిషాలకి తేరుకున్నాడు షా. నేలమీద పడేసిన సిగరెట్ తీసి యాస్ట్రేలో పడేసి మరోటి వెలిగించాడు. ఇది నిజమేనా అన్నాడు షా. అవునన్నట్లు తలూపాడు నరేంద్ర. కోట్లాది రూపాయల విలువైన రూబీ ఈ మౌలి ఐలాండ్స్లో ఎక్కడో ఉందనే ఆధారాలు నేను సంపాదించాను. అది ఎక్కడుందో వెతికి పట్టుకోవడానికి నీ సహాయం కావాలి.
తాను విన్న విషయాలు జీర్ణం చేసుకోవడానికన్నట్లు 2 నిమిషాలు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండిపోయాడు షా. ఓకే, నేను చేయవలసిందేంటి? అడిగాడు చివరికి నరేంద్ర ముఖంలోకి గుచ్చి చూస్తూ. నరేంద్ర కూడా మరో సిగరెట్ వెలిగించి పొగ వదిలి చెప్పాడు. నీ నుండి ఎలాంటి సహాయం కావాలో చెప్పబోయే ముందు మరికొన్ని విషయాలు చెప్పాలి. చెప్పమన్నట్లు తలూపాడు షా. ప్రపంచంలోకెల్లా అతి పెద్దదైన రూబీ మౌలి ఐలాండ్స్లో ఉన్నట్లు నేను కనుగొన్నది శాస్త్రీయ పరిశోధన వలన కాదు. రూబీల గురించి, వాటి నిర్మాణం గురించి నేను పరిశోధన చేస్తున్నప్పుడు అనుకోకుండా కొంత చిత్రమైన సమాచారం నా చేతికొచ్చింది. విలువైన రాళ్ల గురించి పరిశోధన చేసేటప్పుడు గతంలో లభించిన ప్రఖ్యాత స్పెసిమన్స్ చరిత్ర గురించి కూడా పరిశోధన చేస్తాం. ఉదాహరణకు వజ్రాల గురించి పరిశోధించేటప్పుడు కోహినూరు వజ్రం చరిత్ర అధ్యయనం చేస్తే అది డన్నా గనుల్లో లభించిందనే విషయం తెలుస్తుంది. డన్నా గనుల ప్రాంతంలో భూగర్భ నిర్మాణము, రాళ్లు ఏర్పడిన తీరు, ఆ రాక్ ఫార్మేషన్స్, వయస్సు, ఆ రాళ్ల యొక్క రసాయనిక మిశ్రమం వగేరాలు అధ్యయనం చేయడం వలన సులభంగా వజ్రాల గనులుండే ప్రాంతం యొక్క నైసర్గిక స్వభావం తెలుస్తుంది. ఆ విధంగానే రూబీల గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు కొంత చిత్రమైన సమాచారం దొరికింది. 2వ ప్రపంచ యుద్ధకాలంలో జర్మన్ శాస్త్రజ్ఞుడొకడు రాసిన పుస్తకంలో పురాతన ఫ్రెంచి యాత్రికుడొకడు దక్షిణాసియా దీవుల్లో ఒక దానిలో అతిపెద్ద రూబీని ఉపయోగించి అత్యంత ఉష్ణోగ్రత గల మంటలు సృష్టించే పరికరం వర్ణించాడని, దాన్ని బట్టి రూబీని ఉపయోగించి లేజర్ తయారు చేయవచ్చునని రాశాడు. అనుకోకుండా ఈ ఇన్ఫర్మేషన్ నా దృష్టికొచ్చింది. షా ముఖంలో కన్ఫ్యూజన్ చూసి ఆగాడు నరేంద్ర. సారీ నరేంద్ర, కాస్త కన్ఫ్యూజింగ్గా ఉంది. రూబీల గురించి చెబుతూ లేజర్లోకి వెళ్ళిపోయాను. లేజర్ అంటే ఇప్పుడు ఆధునిక ఆయుధాల్లో ఉపయోగిస్తున్న లేజర్ కిరణాలేనా? అడిగాడు షా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కాంతి కిరణాల్ని ఒకదాని వెనక ఒకటి ఒక గాజు గొట్టంలో నుండి బయటికి పంపగలిగితే ఉక్కును సైతం చిల్లు పెట్టగల లేజర్ కిరణం అవుతుంది. 2వ ప్రపంచ యుద్ధం నాటికి లేజర్ ఉపయోగంలోకి రాలేదు, కానీ అప్పటికే జర్మనీలో లేజర్ గురించి విపరీతమైన కృషి జరిగింది. ఆ సందర్భంలోనే రూబీల గుండా కాంతి కిరణాలు ప్రసరింపజేసి లేజర్ తయారు చేయడానికి జర్మన్ శాస్త్రజ్ఞులు పరిశోధన చేశారు. వాళ్ళకి ఆ ఆలోచన కలగజేసింది 15వ శతాబ్దంలో ప్రపంచ యాత్ర చేసిన ఓ ఫ్రెంచి యాత్రికుడి గ్రంథం. జర్మన్ శాస్త్రవేత్త పుస్తకం చదివిన తర్వాత నేను కూడా జర్మన్లకు ఐడియా ఇచ్చిన ఫ్రెంచి యాత్రికుడి గ్రంథం కోసం వెతికాను. దానికి కారణం లేజర్ గురించి తెలుసుకోవడం కాదు, 15వ శతాబ్దంలోనే రూబీలను ఉపయోగించిన ప్రదేశం ఎక్కడుందో తెలుసుకుందామని. చాలా శ్రమపడి వెతికాను ఆ పుస్తకం కోసం. ప్రపంచం మరిచిపోయిన పుస్తకం అది. నిజానికి అది పుస్తకం కాదు, యాత్రికుడి డైరీ. అది కూడా స్పష్టంగా తేదీల ప్రకారం రాసింది కాదు. చరిత్రకారులకు కూడా అట్లే ఉపయోగపడని పుస్తకం అది. అంచేత జూలియన్ డిగాతే జనరల్కు పెద్దగా ప్రాముఖ్యత రాలేదు. అన్నట్లు చెప్పలేదు కదూ. ఆ ఫ్రెంచి యాత్రికుడి పేరు జూలియన్ డిగాతే. చివరికి ప్యారిస్ యూనివర్సిటీలోని ఆర్కియలాజికల్ డిపార్ట్మెంటు మ్యూజియంలో జూలియన్ జనరల్ని పట్టుకున్నాను. పల్చటి తోలు ముక్క మీద రాసిన డైరీ అది. శిథిలావస్థలో ఉంది. అయితే ఆ డైరీ అంతా మైక్రోఫిల్మ్ మీద రికార్డు చేశారు. ఆ ఫిల్మ్ రీళ్లు తీసుకుని పూర్తిగా చదివాను. పూర్తిగా ఫ్రెంచ్ భాషలో ఉంది. జర్మన్లకు లేజర్ ఐడియా ఇచ్చిన పారాగ్రాఫ్ను ఇంగ్లీష్లోకి అనువదిస్తే ఇలా వచ్చింది. తన ముందున్న ఫైలు తెరిచి ఓ పేజీలోంచి చదవడం మొదలుపెట్టాడు నరేంద్ర. యాజ్ సూన్ యాజ్ ద యంగ్ రేస్ ఆఫ్ ద సన్ లైట్స్ అప్ ద రెడ్ స్టోన్ which is as big as a ship's gong, the structure burst into flames, and thick smoke and fire steams out of its arches. It is said the phenomena occurs once in every 548 years. సుప్రభాత సూర్యకిరణాలు ఆ అరుణశిలను తాకగానే ఆ కుటీరం నందు అగ్నిశిఖలు ప్రజ్వరిల్లును. దట్టమైన పొగ, మంటలు ప్రవాహం వలె గవాక్షాల నుండి వెలువడును. ఆ అరుణశిల ఓడగంట పరిమాణంలో ఉండును. ప్రతి 548 సంవత్సరాలకు ఒక మారు ఈ వింత సంభవించుచుండును. ఈ పేరాలో ముఖ్యమైన మాట ఏంటంటే ఓడ గంట పరిమాణంలో ఉండే అరుణశిల. దట్ ఈజ్ నథింగ్ బిట్ అవర్ రూబీ. ఫైల్లోంచి తలెత్తి చూశాడు నరేంద్ర. చేతిలో కాలుతున్న సిగరెట్ను కూడా గమనించుకోకుండా ఏకాగ్రతతో వింటున్నాడు షా. మై గాడ్, అన్బిలీవబుల్ అన్నాడు చివరికి. సిగరెట్నే అంటిపెట్టుకునున్న నుసిని జాగ్రత్తగా యాస్ట్రేలో దులుపుతూ. అప్పటికి సిగరెట్ ఆరిపోయిందని గ్రహించి అది పారేసి మరొకటి వెలిగించాడు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రూబీని క్రీస్తు శకం 1438 మార్చ్ ఏప్రిల్ ప్రాంతంలో చూసినట్లు వర్ణించాడు జూలియన్. ఆ రూబీ మీద సూర్యకిరణాలు పడి లేజర్ ఎఫెక్ట్ రావడం ప్రతి 548 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందన్నాడు. అంటే తిరిగి ఈ ఎఫెక్ట్ ఈ సంవత్సరంలోనే వస్తుంది. నిజానికి మరో నెల రోజుల్లో జూలియన్ రాసింది కరెక్టో కాదో తేలిపోతుంది. ఎగ్జైటింగ్గా చెప్పాడు నరేంద్ర. తల అడ్డంగా ఊపాడు షా. ఆ విషయం తర్వాత చర్చిద్దాం. అసలు ఈ వింత రూబీ మౌలి ఐలాండ్స్లో ఉందని ఎలా నిర్ణయించారు? అడిగాడు ఛాలెంజింగ్గా. ఫైలు మూసి చిన్నగా నవ్వాడు నరేంద్ర. అందులో నేను నిర్ణయించేదేమీ లేదు. జూలియన్ కాలానికే నౌకాయాన పద్ధతులు చెప్పుకోదగినంతగా అభివృద్ధి చెందున్నాయి. ఈ రూబీ ఉన్న భవనం ఒక ద్వీపంలోని కొండ శిఖరం మీద ఉందని రాశాడు జూలియన్. ఏ ఏ అక్షాంశ రేఖాంశాలు కలిసే ప్రాంతంలో ఆ దీవి ఉందో కూడా జూలియన్ రాశాడు. వాటిని బట్టి చూస్తే మౌలి ఐలాండ్స్లో ఒకటి ఆ దీవి అయ్యుండాలని తేలుతోంది. అర్థమైనట్లు తల ఊపాడు షా. నిజానికి మౌలి ఐలాండ్స్లో మ్యాపుల మీద గుర్తించినవి 40 దీవులే అయినా గుర్తించని చిన్న చిన్న దీవులు చాలా ఉన్నాయి. గుర్తించబడిన 40 దీవుల్లో కూడా కేవలం 22లోనే మనుష్య నివాసాలున్నాయి. కాబట్టి మనకు కావలసిన రూబీ ద్వీపం మనుషులు లేని 18 దీవుల్లోనే లేదా అసలు మ్యాప్లో లేని చిన్న చిన్న దీవుల్లోనే ఒకటై ఉండాలి. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. సరిగ్గా అందువల్లనే నీ దగ్గరికి వచ్చింది. ఆ రూబీ ద్వీపం ఎక్కడుందో కనుక్కోవడానికి, ఆ దీవిని చేరడానికి నువ్వు నాకు సహాయం చేయాలి ఆతృతగా చెప్పాడు నరేంద్ర. నిమిషం పాటు సాలోచనగా చూశాడు షా. నరేంద్ర, ఒక విషయం అడుగుతాను, సూటిగా నిక్కచ్చిగా సమాధానం చెప్పాలి నువ్వు. ప్లీజ్ గో అహెడ్. అడుగు, చెబుతాను. ఈలోగా టీ ఆర్డర్ చేస్తాను అని నరేంద్ర లేచి ఫోన్లో టీ ఆర్డర్ చేశాడు. ఈ రూబీ దీవి చేరడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? జూలియన్ డైరీలో నిజం ఎంతో అంచనా వేయడం అటుంచి, నిజంగా అలాంటి దీవి, ఆ దీవిలో కొండ శిఖరంపై కట్టడం, ఆ కట్టడంలో ఓడగంటంత రూబీ, ఇవన్నీ ఉన్నాయని అనుకుందాం. ఉంటే వాటిని కనుగొన్న తర్వాత ఏం చేద్దామని? ఆ రూబీని అక్కడి నుంచి తరలించి అంతర్జాతీయ మార్కెట్లో కోట్లు గడిద్దామనా, లేక అంతంత పెద్ద రూబీలు దొరికే గని ఎక్కడుందో వెతుకుదామనా? ప్లీజ్ టెల్ మీ. నరేంద్ర కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు షా. చిన్నగా నవ్వి చెప్పాడు నరేంద్ర. నిజంగా అలాంటి రూబీ గనుకుంటే దాన్ని కొనగల ధనవంతుడు ఎవరు ఈ ప్రపంచంలో లేరనే చెప్పాలి. నిజానికి అంత ధనం మీద నాకు ఆశ కూడా లేదు. నేను సైంటిస్ట్ని. నా పరిశోధనలకు సంబంధించి విజయవంతమైన సమాచారం లభించినప్పుడు అందులోని నిజానిజాలు అన్వేషించి కారణ ఫలితాలను కనుక్కోవాలి. ఐ హ్యావ్ టు సాటిస్ఫై మై సైంటిఫిక్ క్యూరియాసిటీ. అసలంత సైజు రూబీ ఏర్పడడం సాధ్యమా? సాధ్యమైతే అందుకు తోడ్పడిన కారణాలేంటి? ఇవి నేను తెలుసుకోవాలి. దట్ ఈస్ ది మెయిన్ రీజన్. ఇకపోతే మరో బలమైన కారణం కూడా ఉంది అని ఒక క్షణం ఆగాడు నరేంద్ర. వెల్, వాట్ ఈజ్ ఇట్? ది థ్రిల్ ఆఫ్ అడ్వెంచర్. నాగరికత తాకని, మనుషులు కాలు పెట్టని ఈ అనూహ్యమైన దీవుల్లో రూబీ దీవిని వెతుక్కుంటూ చేసే ప్రయాణానికి చాలా సాహసం, ధైర్యం కావాలి. అనేక ప్రమాదాలను అధిగమించి గమ్యాన్ని చేరుకునే సాహస యాత్రలో ఎంతో థ్రిల్ ఉంది. అండ్ ఐ వాంట్ దట్ థ్రిల్. నరేంద్ర మాటల్లో గమ్మత్తైన ఉద్వేగం, అనిర్వచనీయమైన ప్రేరణ కనబడ్డాయి షాకు. థ్యాంక్ యూ నరేంద్ర. నీ నిజాయితీ నాకు నచ్చింది. నిజానికి మనిద్దరిలోనూ ఉన్న ఉమ్మడి కోరికొకటే. దట్ ఈస్ ది థ్రిల్ ఆఫ్ అడ్వెంచర్. అంతేకాదు, నీ రూబీ దీవి నిజంగా ఉందని నాకు ఎందుకు అనిపిస్తోంది. ఎందుకో చెప్పనా? జూలియన్ డిగోల్తో పాటు మరో వ్యక్తి కూడా ఆ రూబీ దీవిని చూశారు కనుక అన్నాడు షా సీరియస్గా. వాట్? ఈసారి ఆశ్చర్యపోవడం నరేంద్ర వంతైంది. చిలిపిగా నవ్వాడు షా. ఇంతలో తలుపు చొప్పుడైంది. సర్వీస్ కార్డు తోసుకుంటూ రూమ్ బాయ్ లోపలికొచ్చాడు. నిజంగా? ఇంకా ఆశ్చర్యంగా అడుగుతున్నాడు నరేంద్ర. ముందు టీ తీసుకోండి, చెబుతాను అన్నాడు షా. రూమ్ బాయ్ ఇద్దరికి చెరో కప్పులో టీ పోసి షుగరు, క్రీము కలిపి అందించాడు. వేడివేడి టీ తృప్తిగా తాగారు ఇద్దరు. ఇద్దరి మనసుల్లోనూ గమ్మత్తైన ఎగ్జైట్మెంట్ కదులుతోంది. అంచేత టీ తెచ్చిన రూమ్ బాయ్ సూట్లోనే తచ్చెట్లాడుతున్నా గమనించుకోలేదు. టీ పూర్తి చేసి సిగరెట్ వెలిగించేటప్పటికి గాని షాకు తోచలేదు. ఏమైంది, నాకు నిద్రొస్తోంది అన్నాడు కంగారుగా. అవును, నాకు నిద్ర ముంచుకో. వాక్యం పూర్తి కాకముందే నరేంద్ర కుర్చీలో వెనక్కి వాలిపోయాడు. అతనికి ఎదురుగా కూర్చున్న షాకు మూసుకుపోతున్న కనురెప్పల మధ్య నుండి గర్వంగా నవ్వుతోన్న రూమ్ బాయ్ ముఖం కనబడింది.
మరుక్షణం అతనికి స్పృహ పోయింది.